చిరంజీవి సార్ కూడా అదే చెప్పి ఉంటాడు నాకు తెలిసి. ఏం చెప్పారనేది నాకు తెలియదు. చూసుకోండి బయట ఇంతకుముందు మీరు అన్నట్లు గొడవ ఎందుకు మీలో మీరు జాగ్రత్తగా చేసుకోండి. దిల్ రాజు సార్ అన్నది అయితే మాకు ప్రాపర్గా ఫెడరేషన్ అనిల్ గారు చెప్పారు, తప్పు ఉన్నవాడిని శిక్షించండి, తప్పు లేని వాడిని క్షమించండి, వేరే వాళ్ళది వేరే వాళ్ళ మీద రుద్దొద్దు, కమిటీ వాళ్ళు ఏం తప్పు చేయలేదు కాబట్టి కమిటీ వాళ్ళని కలుపుకోండి, తప్పు మీరు ఎవరైతే ఎలిగేషన్ తీసుకొస్తున్నారో ప్రూవ్ చేయండి, శిక్ష చేయండి అని దిల్ రాజు సార్ చెప్పినట్టు మాకు ప్రాపర్గా ఉన్నది. ఎందుకంటే అనిల్ గారు మా ఫెడరేషన్ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది. దిల్ రాజు సార్ చెప్పింది అయితే అది ఆయన అయితే మధ్య వ్యక్తిగా ఫెడరేషన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పారు. చిరంజీవి సార్ అయితే మ్యాక్సిమం వాళ్ళిద్దరూ అంటే జానీ మాస్టర్ డిబేట్ బై శేఖర్ మాస్టర్ వస్తుంది కాబట్టి మీరు ఎందుకు ఇది అని చెప్పేసి అలా నడుస్తుంది కానీ వాళ్ళు అలా మాట్లాడుతారు కానీ ఎవ్వరు తప్పుగా మాట్లాడారు సార్. దిల్ రాజు సార్ అయినా మాతోటే పనిచేస్తారు. ఎవరికైనా ఎందుకు సార్ ఇవి ఇంటి గొడవలా సార్ ఇవన్నీ? వాళ్ళు కక్షలు ఏం పెట్టుకోరు, వీళ్ళు కక్షలు పెట్టుకున్న వాళ్ళన ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎవరు ఇవన్నీ సంత గొడవలా సార్ ఈ వ్యవస్థ గురించి? సో ఇప్పటికే సుమలత మరి ఏం నిర్ణయం తీసుకుంటారు? 26వ తారీఖు నేను ఎన్నికలు పెడతా అని చెప్తున్నారు. మరి ఫెడరేషన్ ఈ విషయంలో ఏం చేయబోతుంది? రిజైన్ చేసిన ఈ 10 మంది విషయంలో ఫెడరేషన్ ఏం నిర్ణయం తీసుకుంటుంది? రెసిగ్నేషన్స్ యాక్సెప్ట్ చేయలేదు అంటే ఫెడరేషన్ నిర్ణయం ఇక్కడ మనకు అర్థం అవుతుంది. మరి సుమలత లేదు నేను ఎన్నికలు పెట్టి తీరుతాను, నాకు నచ్చినట్టు చేసుకుంటాను అని మొండిగా వ్యవహరిస్తున్నా సరే ఇక ఈ విషయంలో కంట్రోల్ చేయగలిగిన వాళ్ళు ఎవరూ లేరా? ఫెడరేషన్ ఈ విషయంలో ఏం చేయబోతుంది అనే దాని మీదే ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఆధారపడి ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. మరొక 2 రోజుల్లో, రేపు పోతే ఎల్లుండికి క్లారిటీ వస్తుంది. నామినేషన్స్ రావాలి కాబట్టి క్లారిటీ వస్తుంది. లేదు అనుకుంటే 1 వీక్లో ఎలక్షన్స్ అంటున్నారు కాబట్టి అప్పుడైనా ఖచ్చితంగా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే అసలు ఎవరు తిన్నారు, ఎంత తిన్నారు అనే విషయానికి సంబంధించి లీగల్గా ఎందుకు ఈ విషయంలో ప్రొసీడింగ్స్ జరగకూడదు అడుగుతున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అదే అడుగుతున్నారు. లీగల్గా వెళ్తే ఎవరు ఏం తిన్నారు, ఎంత తిన్నారో బయటకు వస్తుంది కదా, దాన్ని బట్టి చర్యలు తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఎందుకని ప్రెసిడెంట్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం లేదు అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. దాంతోపాటు 10 మంది సభ్యులు వీఆర్ నాట్ హ్యాపీ, ఇక్కడ జరుగుతున్నటువంటి మొత్తం ప్రొసీజర్ విషయంలో మేము సంతోషంగా లేము, అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి చివరికి రాజీనామా చేస్తే ఫెడరేషన్ అక్కడ కాదని చెప్పిన తర్వాత మరి ప్రెసిడెంట్ ఏమో నేను ఎన్నికలు పెడతానని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా ఈ విషయంలో సుమలతని ఆర్టీవీ క్వశ్చన్ చేయబోతుంది. మేము కాంటాక్ట్ అవుతాం. మరి ఏం చెప్తారనేది చూద్దాం. మేము కూడా ఖచ్చితంగా ట్రై చేస్తాం. వీల్ ఆస్క్ ఏం జరుగుతుంది అనేది మేము అడిగి చూస్తాం మా తరపు నుంచి ఖచ్చితంగా. దాంతోపాటుగా మరి జానీ మాస్టర్కి ఇప్పటికే షోకాజ్ నోటీసులు వచ్చాయి. జానీ మాస్టర్ మరి ఇంటర్నల్గా దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు బయటకు రాకుండా అని కూడా వింటున్నాం. మరి మోర్ ఆఫ్ వీటన్నిటితో పాటు అసలు బయట డాన్సర్స్ని మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురావడం తప్పలేదు, రేషియో ఉందంటున్నారు కదా, ఆ రేషియో ప్రకారం కాకుండా అంతమందిని తీసుకురావడం ఎందుకు? అక్కడి నుంచి చివరికి కంప్లైంట్స్ వచ్చే పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? ఏం జరుగుతుంది ఈ విషయంలో కూడా ఖచ్చితంగా ప్రొసీడింగ్స్ జరగాల్సిన అవసరం ఉంది. వీ విల్ క్వశ్చన్ ఆల్ దీస్. ఒకసారి అనిల్ గారు మాట్లాడారు, ఏమన్నారో చూద్దాం ఈ అంశానికి సంబంధించి ఫెడరేషన్ నుంచి. మీరు క్లియర్గా చూశారు. మేము జనలబాడీ పెట్టి జనలబాడీలో చెప్దాం అనుకున్నాం అన్ని. అక్కడ కనుక వింటే అక్కడితో క్లోజ్ అయిపోయేది ఇష్యూ. కానీ వాళ్ళు దానికన్నా ముందే వాళ్ళే లెటర్ మాకు ఫెడరేషన్ కానీ ఫెడరేషన్ నిర్ణయాన్ని కానీ ధిక్కరిస్తూ మా నిర్ణయమే చెల్లాలనే విధంగా వారు ఆ ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టిన విషయం కూడా మీకు తెలుసు. ఇక తదుపరి మేము జానీ మాస్టర్కి ఒక వారం రోజులు సహాయ నిరాకరణ అని మేము లెటర్ పంపడం జరిగింది. ఈ వారం రోజుల్లో కనుక ఫెడరేషన్కి వచ్చి అపాలజీ కానీ ఫెడరేషన్ ఇక్కడ ఏం జరిగింది ఫెడరేషన్ ధిక్కరిస్తూ మాట్లాడిన మాటలకు కానీ ఆయన వివరణ ఇస్తే ఆ వివరణ కమిటీ మీటింగ్లో పెట్టి వాళ్ళు సంతృప్తి చెందితే కనుక మేము సహాయ నిరాకరణ జానీ మాస్టర్కి సహకరిద్దాం అనుకున్నాం. 7 రోజుల వరకు కూడా సహాయ నిరాకరణ మొదటి విడతగా పెట్టడం జరిగింది. ఈ 7 రోజులు కనుక జానీ మాస్టర్ ఒక వివరణ ఇస్తే కనుక యథావిధిగా ఆయన పనిచేసుకోవచ్చు. లేదు నాకు ఇప్పుడు కూడా ఫెడరేషన్ అవసరం లేదు, నేనేంటో చూపిస్తా అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అది కంటిన్యూ అవుతుంది. నోటీసులు ఇచ్చిన తర్వాతే కదా మళ్ళీ వెళ్ళి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కంప్లైంట్ చేసింది. సరే అయినా 7 రోజులు మా ధర్మం మాకు సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏదో చేశారు కదా అని చెప్పేసి ఆవేశంగా నేను ఇట్లా చేసేస్తాను నేను అనలేదు. 7 రోజులు మేము ఇప్పుడు ఫస్ట్ సహాయ నిరాకరణ అని చెప్పేసి క్లియర్గా రాసాము. కాబట్టి మీరు ఆ లెటర్ చదవండి. 7 రోజుల్లో ఆయన వచ్చి వివరణ ఇస్తే వివరణ సంతృప్తి కనుక ఆ సహాయ నిరాకరణ ఎత్తేస్తాం. లేదు నేను ఇలాగే ఉంటానంటే అది కంటిన్యూగా ఎంతవరకు అయితే అంతవరకు అన్ని రోజులు ఉంటుంది సహాయ నిరాకరణ. ఓకే, తర్వాత మరి ఎలక్షన్ సంబంధించి వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు. 26th ఎలక్షన్ అని కూడా అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి నామినేషన్లు డేట్స్ అన్ని కూడా క్లియర్గా వాళ్ళు ప్రకటించడం జరిగింది. మరి దానిపైన ఏం జరగబోతుంది?
మేమైతే దాన్ని క్లియర్గా దాన్ని తిరస్కరించడం జరిగింది. ఇది ఫెడరేషన్ నిర్ణయానికి కానీ ఫెడరేషన్ కానీ వ్యతిరేకంగా చేస్తున్న అంశంగానే భావిస్తున్నాము. లేదు మేము ఎలక్షన్ పెట్టుకుంటామంటే పెట్టుకోవచ్చు, మాకు సంబంధం లేదు. ఇంక తర్వాత ఆ యూనియన్లో ఏం జరిగినా మేము ఆ వేజెస్ విషయాల్లో కానీ ఇంకా విషయాలు షూటింగ్ విషయాల్లో కానీ మేము ఫెడరేషన్ మేము వాళ్ళకి సహకరించము. అది నిర్మాతకి పూర్తిగా సహకరిస్తాం. మీరు ఎవరితోనైనా షూటింగ్ చేసుకోవచ్చు. మీరు సో చాలా క్లియర్గా ఉంది. అనిల్ గారు చాలా క్లియర్గా చెప్పేశారు. వారం రోజులు టైం ఇచ్చాం, వారం రోజుల్లో మరి జానీ మాస్టర్ ఏం సమాధానం చెబుతారో చూస్తామంటున్నారు. ఒకవేళ కనుక ఇప్పుడు డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటూ పోతామంటే దానికి తగ్గట్లుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుంది అనేది చూద్దాం. కాకపోతే ఇది కేవలం ఇప్పుడు అసోసియేషన్ ఇంటర్నల్ విషయం మాత్రమే కాదు. ఇది ఆల్రెడీ పబ్లిక్ అయింది, ప్రజల్లోకి వచ్చింది. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న డాన్సర్స్కి సంబంధించిన విషయం. ఇది అందరికీ సంబంధించిన విషయం. ఇదేదో కేవలం ప్రెసిడెంట్కి సంబంధించిన విషయము, అసోసియేషన్ లోపల ఇంటర్నల్ విషయం మాత్రమే కాదు. వీఆర్ గోయింగ్ టు క్వశ్చన్. ఆల్రెడీ అనిల్ గారితో మాట్లాడింది ఆర్టీవీ. ఇప్పుడు మేము ఖచ్చితంగా సుమలత గారిని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాం. సుమలత గారు మరి ఈ విషయం మీద ఏం సమాధానం చెప్తారు? బికాజ్ ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఇంటర్నల్ మ్యాటర్, నాట్ ఎనీమోర్. ఇది పబ్లిక్ అయింది కాబట్టి పబ్లిక్ అందరి మధ్యలో ఇది నడుస్తుంది. అన్నిటికీ మించి జానీ మాస్టర్ అండ్ సుమలత గారు ఈ విషయంలో సమాధానం చెప్పాల్సిందే. ముంబై నుంచి డాన్సర్స్ని ఎందుకు తెస్తున్నారు అండ్ ఇప్పుడు అసోసియేషన్లో వస్తున్న కంప్లైంట్స్ విషయంలో ట్రాన్స్పరెంట్గా ఎందుకు విచారణ జరిపించడం లేదు? ఒక కమిటీ వేయండి, లేదా పోలీసులకి వెళ్ళినా పర్లేదు అంటున్నారు కాబట్టి ఎందుకు వేయడం లేదు? ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణల మీద మీరు ఏ సమాధానాలు చెప్తారు? వీఆర్ గోయింగ్ టు రీచ్ అవుట్. ఖచ్చితంగా మిమ్మల్ని మేము రీచ్ అవుతాం, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాం. లెట్స్ సీ మీరు ఏ సమాధానం చెప్తారు అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మా స్టూడియోకి వచ్చి. యా ప్లీజ్. నేను ఒకటి పబ్లిక్కి చెప్పాలనుకుంటున్నానండి. మా ప్రెసిడెంట్ గారు ఏమంటున్నారంటే కమిటీ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసి రాజీనామాలు చేశారు అంటున్నారు. కానీ అది తప్పు. నేను నమ్ముకున్న నటరాజ్ మీద ఒట్టేసి చెప్తున్నా, మేము తప్పు చేసిన వాళ్ళు కంపల్సరీ పనిష్మెంట్ చేయమనే చెప్తున్నాం. మేము ఎక్కడా కూడా తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసింది లేదు. ప్లీజ్ మా బాధ అర్థం చేసుకోండి. పబ్లిక్ కొంతమంది అంటున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, తప్పు చేసిన వాళ్ళకి మేము ఎక్కడా కూడా ఎవరి దగ్గర డబ్బులు తినింది లేదు, తప్పు చేసిన వాళ్ళకి అక్రమంగా తిన్న వాళ్ళకి ఎక్కడ సపోర్ట్ చేసి మాట్లాడింది లేదు. ప్లీజ్ మా బాధను మీరు అర్థం చేసుకుంటున్నారని కోరుకుంటున్నాను. ప్లీజ్, థ్యాంక్ యూ. యా, సో ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు లేదంటే రిజైన్ చేసిన 10 మంది విషయంలో ఆర్టీవీ మా సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ వీళ్ళకి సంబంధించి ఏదైనా సరే మేము ప్రెసిడెంట్లుగా ఉన్నాం లేదంటే మా చేతుల్లో అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు చేయడానికి అవకాశం లేదు. వీఆర్ గోయింగ్ టు క్వశ్చన్ అబౌట్ దిస్. మేము ఈ విషయాన్ని ఫాలో అప్ చేస్తాం అండ్ వీ అష్యూర్ యూ. మేము మీకు ఆ విషయంలో ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తున్నాం. మేము ఖచ్చితంగా అడుగుతాం ఈ విషయానికి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు, శివ గారు, అలాగే శ్రీదేవి గారు, శృతి గారు. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ ఏం జరగబోతుంది అనేది మా రేపు సాయంత్రానికి లేదంటే ఎల్లుండి క్లారిటీ వస్తుంది నామినేషన్స్ పడే టైంకి. ఒకవేళ అప్పటికి కాకపోయినా సరే ఈలోపు మరి ఫెడరేషన్ ఎలా రెస్పాండ్ అవుతుంది? ఫెడరేషన్ రెస్పాండ్ అవ్వాలి. ఇంత మెతక వైఖరి పనికిరాదు. మిమ్మల్ని కూడా ధిక్కరించి మాకు నచ్చినట్లు చేసుకుంటామని చెప్తుంటే ఇది ఇంత మెతక వైఖరి కరెక్ట్ కాదు. సో వీలైనంత వరకు తొందరగా రియాక్ట్ అవ్వండి. ఇది కేవలం ఫెడరేషన్కి సంబంధించిన లేదంటే యూనియన్కి సంబంధించిన ప్రెసిడెంట్కి సంబంధించిన మ్యాటర్ కాదు. డాన్సర్లు వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన విషయం. వాళ్ళు ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి, వాళ్ళు పని చేసుకుంటేనే బ్రతకగలుగుతారు కాబట్టి, వాళ్ళకి అన్యాయం జరుగుతుంటేనో లేదంటే వాళ్ళు మెంబర్స్గా ఉన్న ఈ గ్రూప్లో వాళ్ళ కంప్లైంట్స్ ఉంటే పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఫెడరేషన్ కొంచెం సీరియస్గా రియాక్ట్ అవ్వాల్సిన బాధ్యత ఉంది. సో ఆర్టీవీ ఈ విషయంలో మీకు సజెస్ట్ చేస్తుంది. ప్లీజ్ రియాక్ట్ ఇమీడియట్లీ. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి, ఎవరికి నష్టం జరగకుండా. థ్యాంక్ యూ సో మచ్.